శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, అంటే రాబోయే 90 రోజుల్లో తులారాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా కొద్దిగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిస్తూ, ముఖ్యంగా తులారాశి వారికి కుజుడు ఒక విధంగా మారక స్థానాలకు అధిపతి. 2, 7 స్థానాలు మారక స్థానాలు, అంటే అత్యంత ఇబ్బందిని కష్టాన్ని కలిగించే స్థానాలు మారక స్థానాలు అంటారు. అంటే మారకం అంటే ఏదో మరణం అది కాదు, కొద్దిగా ఇబ్బంది పెట్టే స్థానం అని. అటువంటి కుజుడు ఈ త్రైమాసిక ప్రారంభంలో అక్టోబర్ 27 వరకు రాశి అందే సంచరిస్తూ ఉంటాడు. ఇది శుక్రుని యొక్క రాశిలో కుజుడి యొక్క సంచారం ఒక విధంగా జాతకుడికి, అంటే ఎస్పెషల్లీ తులారాశి వారికి తీవ్రమైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. అంటే వాడి యొక్క పుట్టిన వాతావరణం బట్టి, అతని జాతకంలో ఉన్న బలాన్ని బట్టి ఏదో విధంగా తన యొక్క వాంఛలు, కోరికలు, లేదంటే తన యొక్క యాంబిషన్ తీర్చుకోవాలనే ప్రయత్నం అన్నది చాలా గట్టిగా చేస్తూ ఉంటారు. అది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అందులో విజయం సాధించాలని అనుకోవచ్చు. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అది పెద్ద వెంచరో లేదంటే పెద్ద అసెట్టో చేయాలనేటువంటి ఆలోచనలో ఉండొచ్చు. ఒక సినిమా నిర్మాణ సంస్థకో లేదంటే ఒక సినిమా డైరెక్టర్కో ఏదైనా కొత్తగా సినిమా స్టార్ట్ చేయాలి అన్న ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇష్టమైన వారిని కలుసుకోవాలని, వారితో సరదాగా లేదా ఆత్మీయంగా కాలక్షేపం చేయాలని, ఏదైనా మీకు ఇష్టమైన వారిని, ఆత్మీయుల్ని కలుసుకుంటారు. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు వాళ్ళతో పంచుకుంటారు. అదే కొత్తగా వివాహమైన దంపతులు అయితే ఏదైనా హానీమూన్కో దానికో వెళ్ళి జాగ్రత్తగా ధనం అది ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొన్ని అనుకోని ఇబ్బందులు, ప్రమాదాలు కూడా రావచ్చు. ఎస్పెషల్లీ కొన్ని సందర్భాల్లో భార్యతో విభేదాలు, స్నేహితులతో సమస్యలు, స్థిరాస్తుల వల్ల ఇబ్బందులు, అన్నదమ్ముల వల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా వయోమీడిగా 2 ఉంటాయి. కామన్గా యావరేజ్గా ఉంటే పర్లేదు, అతిగా వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దాని తర్వాత అక్టోబర్ 27 తర్వాత కుజుడు ధనస్థానంలోకి రాబోతున్నాడు. ఇది ఒక విధంగా మీకు ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది జరిగే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఆగిపోయిన ధనం చేతికి వస్తుంది. ఏదైనా భూమి అమ్మడం వల్ల, ఏదైనా వివాహ సంబంధం సెటిల్ చేసుకోనో, ఒక వ్యాపారాన్ని సెటిల్ చేసుకోనో, కొంత ధనాన్ని అడ్వాన్స్గా తీసుకోవడం వల్ల, అంటే పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం ఫలించడం వల్ల ఏదైనా అధిక మొత్తంలో మీకు ధనం మీ చేతికి రాబోతుంది. అలాగే లేదంటే మీ కుటుంబానికి ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, ఒక ప్రైజ్ మనీయో, ఒక ఇన్సూరెన్సో అలాంటి ధనం రావడం వల్ల వస్తుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ధనం పంచుకునే విషయమై కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఆ వచ్చిన ధనాన్ని ఒకదానికి అనుకుంటే వాళ్ళు కుటుంబ సభ్యులు వేరే విధంగా అనుకుంటారు. ఈ విధంగా ధనం కొరకు కొన్ని గొడవలు, ఇబ్బందులు అవుతాయి. ఈ సమయంలో కుటుంబం స్ప్లిట్ అవ్వడానికి, అంటే కుటుంబం నుంచి ఎవరో బయటికి వెళ్ళిపోవడం, లేదంటే మీరు ఏదో బయటికి వెళ్ళాలి ప్రయత్నం చేయడం, ఏదైనా మొత్తం మీద కుటుంబ సమస్యలు, విభేదాలు ఈ అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్యలో జరిగే అవకాశం ఉంది. కేవలం ధనం కోసం, కుటుంబ ఆస్తుల కోసం, అది అన్నదమ్ములు అవ్వచ్చు, తండ్రి కొడుకులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, కొద్దిగా సామరస్యంగా పరిష్కరించుకుంటాం మంచిది. లేదంటే ఏదైనా కొంత విభేదాలు తప్ప డిసెంబర్ 7 తర్వాత మళ్ళా కుజుడు ధనుస్సులోకి ప్రవేశిస్తాడు. చాలా వరకు మీరు అనుకున్న సెటిల్ అయిపోతాయి అన్నమాట. అప్పటిదాకా విభేదాలు ఉంటూ మళ్ళీ అన్నదమ్ములతోనో తండ్రి గారితోనో రాజీ పడి మళ్ళీ యాస్టేజ్గా మీ వ్యవహారాలు సెటిల్ చేసుకుంటారు. ఈ భూమి సంబంధించిన విషయాల్లో ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడే చాలా విపరీతమైనటువంటి గొడవలు పెట్టుకుంటుంటారు. మళ్ళీ ఎంబటినే కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ మధ్యకాలంలో అంటే అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్యలో కొద్దిగా కుటుంబ సభ్యులతో విభేదాలకు దూరంగా ఉంటే దాని తర్వాత మళ్ళీ సర్దుబాటు అవుతుంది. అది భార్యాభర్తల మధ్య కూడా కావచ్చు, స్నేహితుల మధ్య అవ్వచ్చు. మొత్తం మీద డిసెంబర్ 7 తర్వాత కొన్ని నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.
అటు మీరు క్రీడా రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్లో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా సరే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క అభివృద్ధి అంటే ఇంచుమించుగా 2026 నుంచి మీ యొక్క అభివృద్ధి ఆ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి 2025 అంటే టోటల్ 7 కేతు సంఖ్య కాబట్టి ఏదో నిరాశ నిస్సులుగా జరిగింది. కొన్ని పరిచయాలు కొంత మనీ వేస్ట్ సింపుల్గానే జరిగింది. కానీ 2026 ఈ రాశి వారికి అద్భుతంగా పనిచేస్తుంది. శని ఈ రాశి వారికి కలిసి వచ్చే గ్రహం, పైపెచ్చి 6వ స్థానం విజయస్థానంలో ఉన్నాడు. 2026లో మీకు సినిమా రంగంలో ఉంటే టాప్ హీరోగా, టాప్ డైరెక్టర్గా, రాజకీయ రంగంలో ఉంటే ఒక రాజకీయ పదవి రావడం జరుగుతుంది. ఇలా ఎలక్షన్లు జరిగితే మాత్రం కంపల్సరిగా 2026లో విజయం మీకే వస్తుంది. అది ఏ రంగం వారికైనా అందులో లీడర్షిప్ క్వాలిటీసు అనుకున్న సాధించడం జరిగే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి. అందుకని దాని ప్రయత్నం నెమ్మదిగా డిసెంబర్ 7 నుంచే సక్సెస్ వైపు వెళ్ళడం జరుగుతుంది. ఇక గురువు ప్రస్తుతం 9వ స్థానంలో ఉంటూ ఈ అక్టోబర్ 18న దశమ స్థానంలోకి రాబోతున్నాడు. తృతీయాధిపతిగా దశమ స్థానంలోకి రావడం, పైపేసి ఉచ్చలో ఉండడం, ఇవన్నీ జాతకుడికి వృత్తిలో మార్పు జరుగుతుంది. అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి అంటే వేరే దాంట్లోకి ప్రవేశిస్తారు. అది మీ మీ హాబీని బట్టి ఉంటుంది. సినిమా రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ ఏదో ఒక రంగంలో ప్రవేశించి దాంట్లో మీరు మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ గతంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటారు. అది ఉద్యోగమా, ధనమా, వ్యాపారమా, బంధమా, అనుబంధమా, ఆస్తి అన్నది తిరిగి అది మీ యొక్క జాతకం బట్టి మీకు జరిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకునే సమయం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో జరుగుతుంది. మళ్ళీ యాస్టేజ్గా డిసెంబర్ 5 తర్వాత మీ దేశానికి మీరు వెళ్ళటం కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నట్టు మళ్ళీ కొత్తగా మీ యొక్క ప్రయత్నం అది ప్రారంభమవుతుంది. మొత్తం మీద గురువు అన్నది మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. కేవలం కుజగ్రహ ప్రభావం వల్ల కొన్ని కుటుంబ విభేదాలు, ఆస్తిపరమైన ఇబ్బందులు, భార్యాభర్తల సమస్యలు రాకుండా చూడాలి. దీన్ని పరిష్కరించుకోవాలంటే మీరు చాలా సహనంగా, శాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయన్నమాట. ఏదైనా గాంధీ గారి పాలసీ పాటిస్తే ఏ ప్రాబ్లం రాకుండా సజావుగా సాగిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు, పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు, పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు. విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల.
ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు. వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ, సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలవంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడమో, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ, అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల, తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.